జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మొక్కలను పంపిణీ చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వార్డు ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతిరోజు వస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఇంటిలో ఉన్న తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరు చేసి ఇవ్వాలని, అదేవిధంగా ఇంటిలో నీరు నిల్వ ఉండకుండా వెంటనే వాటిని తీసివేయాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి వార్డులో దోమల మందులు సైతం కొట్టించడం జరుగుతుందని, శానిటేషన్ ఇబ్బంది ఉన్న చోట వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరుతున్నారు. మున్సిపల్ పరిధిలో ప్రతి శుక్రవారం కూడా స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉన్నది. జమ్మికుంట మున్సిపల్ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే, ఈ వర్షాకాలంలో మరి వ్యాధులు వస్తాయి కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మన ఇంటి దగ్గర చెత్త చెదారం లేకుండా మరి ఇంటి చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. బంగ్లా పైన కూడా వేస్టేజ్ అంతా తీసుకుపోయి అక్కడ వేస్తే వాటిలో ఈ నీరు ఆగి మరి అక్కడ దోమలు స్టార్ట్ అయ్యి మరి మలేరియా అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, మరి వచ్చే రోజులు మరి రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే కొన్ని ఊర్లలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం కూడా ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే మరి మనందరం పనులకు కానీ ఏది కానీ చేసుకోగలుగుతాం తప్ప మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మరి లక్షలాది రూపాయలు కూడా కొడితే మనం ఆరోగ్యంగా నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం. కాబట్టి మనందరం మన చేతుల్లో ఉన్నది. మనం కొంచెం మనసు పెట్టి ఇంటి చుట్టూ దయచేసి మన ఇంటి ముందర కూడా ఇక్కడ కూడా పిచ్చలు విడ చెత్త వేయకుండా చెత్తను కూడా మరి మున్సిపల్ బండికి అందించాల్సిందిగా కోరుకుంటాం.